హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎన్ తెలుగు వ్లాగ్స్. నేను మీ అనుని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. మంచి వీడియోస్ అయితే వస్తాయి. మనం అందంగా ఉండడానికి కొన్ని ఫేస్ ప్యాక్లు, కొన్ని ఫేస్ మాస్కులు ఇలా అయితే ట్రై చేస్తుంటాము ఫ్రెండ్స్. వాటితో పాటు అరటిపండు యొక్క తొక్కను సహజంగా సౌందర్య సాధనాలలో ఎలా వాడతామో ఈ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్. ఎన్నో పోషకాలతో నిండిన అరటిపండు తొక్క సౌందర్య సాధనంగా ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అరటిపండు తొక్కలో సహజ నూనెలు అధికంగా ఉంటాయట. ఈ తొక్కతో ముఖంపై మృదువుగా మర్దన చేస్తే చర్మం పొడిబారడం తగ్గుతుంది. ముఖం కాంతివంతంగా కనిపించడానికి దోహదం చేస్తుంది. అదేవిధంగా అరటి తొక్కపై కొద్దిగా కొబ్బరి నూనె రాసి దానితో ముఖాన్ని రుద్దుకుంటే తగినంత తేమ అంది చర్మం బిగుతుగా మారుతుంది. అదేవిధంగా మొటిమలపై అరటి తొక్కతో అద్దుతూ ఉంటే 2 రోజుల్లో అవి మాయమవుతాయి. అరటి తొక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు కలిసి మరలా మొటిమలు రాకుండా కాపాడుతాయి. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని కూడా నివారిస్తాయి. ప్రతిరోజు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. బాగా పండిన అరటి పండు తొక్కతో ముఖంపై గుండ్రంగా రుద్దితే ఎండలో తిరగడం వల్ల ఏర్పడే ట్యాన్ తొలగిపోతుంది. ఎండ వల్ల కమిలిన మీ చర్మం కూడా ఉపశమనం కలుగుతుంది. రాత్రి పడుకునే ముందు ముఖంపై అరటి తొక్కతో మర్దన చేసుకుంటే చర్మం పొరల్లో కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి ముడతలు, గీతలు మాయమవుతాయి. మురికి, మృత కణాలు తొలగి ముఖం ఛాయగా కనిపిస్తుంది. అరటి తొక్కతో కళ్ళ చుట్టూ సున్నితంగా రుద్దుతుంటే నల్లటి వలయాలు, వాపు, ఉబ్బుగా ఉండడం లాంటివి తగ్గుతాయి. రక్త ప్రసరణ మెరుగై కళ్ళు ప్రకాశవంతంగా మెరుస్తాయి. అదేవిధంగా మరొక చిట్కా, కొంతమందికి పులిపిర్ల బాధ వేధిస్తూ ఉంటుంది. ఈ పులిపిర్లపై అరటి తొక్క ముక్కను ఉంచి కట్టు కడితే 2 రోజుల్లో అవి రాలిపోతాయి. పులిపిర్లు ఉన్నవారైతే అరటి తొక్కను ఒక ముక్కను చిన్నగా కట్ చేసుకొని ఆ ముక్కను పులిపిరిపై ఉంచి కట్టులాగా కట్టి చూడండి. 2 days తర్వాత రాలిపోతుంది. అరటి తొక్కతో ఎన్ని ఉపయోగాలున్నాయో, మన అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈసారి మాత్రం అరటి తొక్కను పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకెలా అనిపించింది ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరిచ్చే లైక్ నాకు పెద్ద సపోర్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మంచి వీడియోలు అయితే వస్తాయి. అదేవిధంగా నా ఓల్డ్ వీడియోస్ని కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్.